పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పు చేశారా? అది కూడా మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ దగ్గర. ఎంత తీసుకున్నారు? వడ్డీ ఎంత కట్టారు? అసలు పవన్కి రామ్ చరణ్ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే టాపిక్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో మెగా ఫ్యామిలీలో సంబరాల్లో మునిగిపోయింది. తాను సాధించిన విజయాన్ని అన్న చిరంజీవికి అంకితం చేసి తన పాదాలపై పడ్డాడు పవన్. ఈ ఎమోషనల్ మూమెంట్ చూసిన ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫుల్గా ఎమోషనల్ అయిపోయారు. రామ్ చరణ్తో పాటు మెగా ఫ్యామిలీ అంతా పవన్కి వెన్నంటే ఉండి విన్నింగ్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్గా సక్సెస్ చేశారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలకు నమస్కరిస్తే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పాదాలకు నమస్కరించాడు. ఈ ఎమోషనల్ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్కి సంబంధించిన మరో విషయం కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర అప్పు చేశారట. వడ్డీ కూడా ఇస్తానని చెప్పి చరణ్ దగ్గర చాలాసార్లు డబ్బులు తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కలిసి చెప్పారు. అయితే రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకునింది ఇప్పుడు కాదు, ఎప్పుడో కెరీర్ బిగినింగ్. చరణ్ అయితే అప్పటికి అసలు ఇండస్ట్రీలోకే రాలేదు. మెగా ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబంగా ఒక ఇంట్లో ఉంటున్న టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉండేవారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాకెట్ మనీ కోసం చాలా తంటాలు పడేవారట. చిరంజీవి గారు ఇచ్చిన పాకెట్ మనీ కూడా అయిపోగా చరణ్కు చిరు ఇచ్చిన పాకెట్ మనీలో నుంచి అప్పుగా అడిగేవాడట పవన్ కళ్యాణ్. రామ్ చరణ్ చిన్నవాడు అవడంతో ఏదో ఒక కహానీలు చెప్పి వడ్డీ వేసి డబ్బులు తర్వాత తిరిగిస్తానని చెప్పి మాయ చేసి చరణ్ దగ్గర డబ్బులు వసూలు చేసాడట పవన్ కళ్యాణ్. గతంలో జరిగిన ఈ స్వీట్ మెమోరీస్ను ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో పవన్ చరణ్ కలిసి వెల్లడించారు. సరదాగా నవ్వుకున్నారు కూడా. అంతేకాదు, టైంపాస్ అవ్వాలని చెప్పి రామ్ చరణ్కు చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు మధ్య చిన్న చిన్న తగవులు కూడా పెట్టేవాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. బ్యాచులర్గా ఉన్న రోజుల్లో ఇలా అల్లరి చేస్తూ మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం ఉండేదట. ఇప్పటికీ చిరంజీవి ఇంటా ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. విడివిడిగా ఉంటున్న ప్రతి అకేషన్కు మెగాస్టార్ ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటారు అందరూ. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడి మాటలు అవమానాలు ఎదుర్కొని పవర్ స్టార్ రాజకీయంగా బ్లాక్ బస్టర్గా హిట్ కొట్టారు. ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. కీలక శాఖలను తీసుకున్న పవన్ రాష్ట్రాన్ని బాగు చేయాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇక సినిమాల సంగతి ఏంటనేది ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.